హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్ టు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను. హెల్తీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. మూంగ్ దాల్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా మనమైతే పెసరెట్టు అంటాము, అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇది చేయడానికి ముందు రోజు నైట్ 1/2 kg పెసర బ్యాలు, 1 కప్ రైస్ అండ్ కొన్ని మెంతులు యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే రైస్ కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులోకి కొన్ని ఆనియన్స్, చిల్లీస్, పుదీనా అండ్ కొత్తిమీర. ముందుగా ఇవి సోక్ చేసుకున్న వాటర్ అన్ని తీసేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకోండి. మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ అనిపిస్తే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మరి ఎక్కువ యాడ్ చేయకండి. అవి బాగా పేస్ట్ అయ్యే వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక బౌల్ లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా రిమైనింగ్ కూడా అంతే. అండ్ ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ అండ్ కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోండి. ఇంకా సేమ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకోండి. అంతే, ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ లోకి యాడ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చిల్లీస్, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మనం చిన్నగా చాప్ చేసుకోవచ్చు, లేకుంటే మీతో చాపర్లో ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా చిల్లీస్ యాడ్ చేశాక ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మరి ప్యూర్ పేస్ట్ అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకునేవన్నీ బ్యాటర్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చిల్లీస్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇందులో చిటికెడు పసుపు అండ్ చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. పెసరెట్టుకి పిండి రెడీ. ఇప్పుడు నార్మల్ దోశలు ఎలా పోసుకుంటామో అలా పోసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టిష్యూతో కొంచెం అప్లై చేసేసుకోండి ప్యాన్ అంతా. ప్యాన్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దోశలు ఎలా అయితే పోసుకుంటామో అలా పోసుకోండి. బట్ ఇదైతే మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కింద స్టిక్ అయిపోతుంది అండ్ కింద అనేది మాడిపోతుంది, పైన అనేది కుక్ అవ్వదు.
ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం హీట్‌లోనే కుక్ చేసుకొని మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆర్ ఎల్స్ నార్మల్ సాఫ్ట్‌గా అలా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో, ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా వస్తాయి పెసరట్టు అనేవి. రిమైనింగ్ పెసరట్లు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే గాయ్స్, టేస్టీ అండ్ హెల్తీ పెసరట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఉప్మా అండ్ పెసరట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే చట్నీ అండ్ ఇది రెడ్ చట్నీ, ఇది అప్లోడ్ చేశాను నేను ఛానల్లో. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో మీకు పీనట్ చట్నీతో ట్రై చేయొచ్చు. సాగు అంటే బొంబాయి చట్నీ అంటారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. సో ట్రై చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.